గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పిఠాపురం గ్రామంలో ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యను ఇవ్వాలని, విద్యనే దైవంగా భావించి 10 మందికి విద్యను సమకాల తుల్యమైన ధరలో ఇవ్వాలని, తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండాలని, పిల్లలకి గవర్నమెంట్ జాబ్ రావాలని ఎన్ని ఆశయాలతో మన ముందుకు వచ్చిన వ్యక్తి సత్యానంద రెడ్డి. మరి సత్యానంద రెడ్డి గారి యొక్క విశేషాలు ఏంటి, అసలు హార్వే స్కూల్ యొక్క ది బెస్ట్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా సత్యానంద రెడ్డి గారితో తెలుసుకుందాం. మరి మనతో పాటు సత్యానంద రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ సత్యానంద రెడ్డి ఎలా ఉన్నారు సార్? సార్ పిఠాపురంలో మేము హైవే మీద వస్తున్నాం. మీరు పెట్టే హోర్డింగ్స్ చూసి ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అని మేము వచ్చాం. కానీ తల్లిదండ్రులకి ఒక వరం ఈ స్కూల్, ఎందుకంటే తక్కువ ఫీజులతో, నామినల్ ఫీజులతో పిల్లలకి మంచి విద్యను ఇస్తున్నారు. అసలు ఈ విద్య పని మీకు మొక్క ఏంటి, అసలు స్కూలే పెట్టాలి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, స్కూలే పెట్టాలి అనేది మీకు ఎందుకు అనిపించింది సార్? యాక్చువల్గా మేము నేను మా ఫ్రెండ్ సత్యమోహన్ రెడ్డి ఇద్దరు కూడా టీచర్ ట్రైనీస్ అండి. యాక్చువల్గా మేము ఇద్దరు ఉపాధ్యాయులు. చిన్నతనం నుంచి పిల్లలకి ఏదో నేర్పించాలి, ట్యూషన్ చెప్పి ఏదో చెప్పాలి అని ఈ టైప్ ఆఫ్ థింకింగ్తో ఉండేవాళ్ళము. మరి ముఖ్యంగా మేము వైజాగ్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్స్ ఉండేవి, దాంతోపాటు వైజాగ్లో మంచి స్కూల్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఉండేవాళ్ళం అన్నమాట. కానీ మాది పిఠాపురం పక్కనే నాగులపల్లి అనే గ్రామం. మా గ్రామం అందరికీ తెలిసి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. నాగులపల్లి అంటేనే ఉపాధ్యాయుల గ్రామం అన్నమాట. ఇంచుమించు మా గ్రామంలో 250 మంది పైగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి అటువంటి గ్రామం నుంచి వచ్చిన మాకు కూడా స్వతహాగా టీచర్లు అవ్వాలనే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ మా మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. కానీ మేమేంటంటే ఏదో మేము గవర్నమెంట్ టీచర్లు అవ్వాలని కాకుండా మేము 4 పిల్లలకి ఉపాధ్యాయులుగా ఉన్నాం కాబట్టి 4 పిల్లలకి మంచి స్కూల్ పెట్టి చెప్పాలనే ఉద్దేశంతో వైజాగ్లో పెట్టాలని ఈ గ్రాండ్నెస్ అంటే హార్వెస్ట్ అనే ఒక పేరు కానీ, యూనిఫామ్ కానీ, ఒక షూట్ కానీ ఇవన్నీ పెట్టి వైజాగ్లో పెట్టాలని మా ఆలోచన. మధురవాడలో ప్లాన్ చేద్దామని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మాది పిఠాపురం పక్కన నాగులపల్లి ఉందో, పిఠాపురంలో మేము పెట్టే టైంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే స్కూల్ లేదనమాట. మంచిది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్తారు, కానీ టీచింగ్ అంతా తెలుగులో జరిగేది. కానీ మేమేంటంటే ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పాలి, పిల్లలకు చిన్నతనం నుంచి ఇంగ్లీష్ నేర్పించాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఉంటే వాళ్ళ లైఫ్ ఏమేమి ఉంటుందని తెలుసు. కాబట్టి మాకు ఒక సూట్ కానీ, మా యూనిఫామ్ కానీ ప్రతిదీ ఒక యూనిక్ స్టైల్లో ఉండాలి అనే ఉద్దేశంతో మీ హార్వెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సార్ పిఠాపురంలో. 100% కరెక్ట్ అండి. అది ఏదైతే మీరు శుక్రవారం నాడు ఏదైతే రూల్గా పెట్టి ఈ బ్లేజర్స్ మీద పిల్లలు వస్తున్నారో అది నిజంగా ఎక్స్ట్రాడినరీ లుక్. ఆ యూనిఫామ్ కలర్ కూడా చాలా డిగ్నిఫైడ్గా డిజైన్ చేశారు సార్. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు బేసికల్గా డిగ్రీ లెవెల్లోనో లేకపోతే బీసీఏలోనో లేకపోతే ఎంబీఏ కోర్సులోనో చేసే యాక్టివిటీస్ మీరు స్కూల్లో చేస్తున్నారు. అది దానికి ఎగ్జాంపుల్ G20 యొక్క ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నంత సేపు ఆ జెండాలు కానీ, ఆ ఫ్లాగ్ కానీ, ఆ అంబియన్స్ ముఖ్యంగా అసలు ఎవర్ బీన్ సార్ హ్యాపీగా ఫీల్ అయ్యి పేరెంట్స్ ఇంత మంచి స్కూల్ ఇక్కడ ఉందా అన్నట్టు ఉంది సార్. అసలు ఆ కాన్సెప్ట్ పెట్టడం మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మేము ఎప్పుడు మా కాన్సెప్ట్లోనే అదే అంటే ఓన్లీ క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పేసి పిల్లలకి ఏదో చెప్పేసి మార్క్స్ ఓరియంటెడ్ కాదు సార్. మేము ముఖ్యంగా పేరెంట్స్కి ఎప్పుడు కూడా మేము పేరెంట్స్ మీట్లో కూడా అదే చెప్తాం అన్నమాట. ఏదో 100కి 100 మార్క్స్ వచ్చేసి ఆ విధంగా సాటిస్ఫై అయిపోండి, అది కాదు. అంటే ఈ 10th వరకు మీకు అలా అనిపించవచ్చు, కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్యూచర్ జాబ్స్ చూసినా ఎవడో మార్క్స్ చూడండి. మీ తర్వాత పిల్లల్లో కమ్యూనికేషన్స్ ఉందా, నలుగురిలో మాట్లాడగలుగుతున్నాడు లేదా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, ఇవి చూస్తున్నాడు. కాబట్టి అవి పిల్లల్లో చిన్నతనం నుంచి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏం చేస్తాం అంటే మీరు చెప్పినట్టుగా G20 సదస్సు మన ఇండియాలో జరిగింది. కానీ అది చిన్నపిల్లలకి ఎవరికి తెలియదు. అది పెద్దవారిగా మనం నోటీస్ చేస్తాం, పేపర్ చదువుతాం కాబట్టి. కానీ పిల్లలకు తెలియదు. కాబట్టి ఆ G20 సదస్సు అంటే ఏంటి, అక్కడ 20 దేశాల నుంచి అనేక మంది అధినేతలు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడారని ఇదే థీమ్ని తీసుకుని సేమ్ సెటప్తో ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి 20 దేశాల ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి 20 దేశాల
అధినేతలు ఏ విధంగా మాట్లాడారో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేసి మన పేరెంట్స్ అందరూ పిలిచి ఆ కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. చేసినప్పుడు ఏంటంటే పిల్లలందరికీ కూడా ఓహో G20 దేశాలంటే ఏ విధంగా ఉంటుంది, ఓహో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 దేశాలు వచ్చి ఇక్కడ ఇండియాలో జరిగింది అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక అబ్బాయిని బ్రెజిల్ దేశం గురించి స్టడీ చేయమని చెప్పాం అనమాట, ఒకడేమో అమెరికా గురించి స్టడీ చేయమన్నాం, ఒకడేమో ఇండియా గురించి స్టడీ చేయమన్నాం. ఎప్పుడైతే స్టడీ చేశారో ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏంటంటే ఆ దేశాల్లో ఏముంటుంది, ఆ దేశ కరెన్సీ ఏంటి, ఆ దేశ అధ్యక్షుడు ఎవరు, అక్కడ రాజధాని ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ తెలియకుండానే వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విధంగా అనేక మన ఉంది. లాస్ట్ చంద్రయాన్ జరిగింది. చంద్రయాన్ ఎప్పుడైతే విజయం జరిగిందో మా పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి ఏం చేసామంటే పిఠాపురం పట్టణం అంతా కూడా తిప్పించామండి. తయారు చేయించి ఒక ర్యాకెట్ ఒకటి తయారు చేయించి పిల్లలందరి చేత చేయించాం. అలాగే నేను కాక మొన్నే కార్గిల్ దివస్ జరిగింది. 25 years అవుతుంది కార్గిల్ దివస్ జరిగి. ఆ కార్గిల్ దివస్ యొక్క గొప్పతనం గురించి మేము కూడా టౌన్ అంతా కూడా ర్యాలీ చేసాం. ఈ విధంగా ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు ఒలింపిక్స్ జరిగినాయి, 2-3 రోజుల్లో ఒలింపిక్స్ గురించి మొత్తం పిల్లలకి ఇవ్వడానికి మేము అన్ని రెడీ చేస్తున్నాం. ఒలింపిక్స్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయిపోయి, ఒలింపిక్స్ వల్ల ప్రపంచ దేశాల్లో క్రీడల వల్ల ఏం జరుగుతుంది, క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు ఏ విధంగా వస్తాయి, ఇవన్నీ కూడా మేము పిల్లల్లో చెప్తూ ఉంటాం అన్నమాట. కార్యక్రమం క్లాస్ రూమ్లో టీచింగ్ జరుగుతూ ఉంటుంది. టీచింగ్తో పాటు ఎప్పుడైతే చేస్తామో పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చి అన్ని విధాలుగానే ఉంటారని ఉద్దేశంతో మేము ఎక్కువ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం సార్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో దేనికైనా ఒకటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద హార్వెస్ట్ స్కూల్ తీసుకుంటే జాగ్రత్తలు ఏంటంటే చెప్తారు సార్? హార్వెస్ట్ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సెపరేట్ అని పిఠాపురం అంతా కూడా తెలుస్తారు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అదే ఫోకస్ చేసాం అన్నమాట. పిల్లలకి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ హ్యాండ్ రైటింగ్. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ సిస్టమే ఏంటంటే ఇది మన ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా కూడా నీకు ఏది వచ్చేది నువ్వు చెప్తే అవ్వేది కాదండి. మీరు హ్యాండ్ రైటింగ్ ద్వారానే మీ ఎగ్జామినేషన్స్ మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో మీరు పేపర్లో పెట్టాలి. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటేనే నీకు మార్క్స్ వస్తాయి. అదే మార్క్స్ వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా కాంటిన్యూస్ పెరుగుతుంది. అలాగే మేము ఏం చేస్తాం అంటే క్లాస్ రూమ్లో కంపల్సరీగా పిల్లవాడికి టీచర్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే టీచింగ్ ఉంటుంది సార్ మా దగ్గర. దాంతోపాటు మేము ఏం చేస్తాం అంటే వీక్లీ ట్వైస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సెపరేట్ కార్యక్రమం ఉంటుంది అన్నమాట. పిల్లలకి ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ మీద వాడు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వచ్చి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అందరి పిల్లల ముందు వాడు చెప్పాలన్నమాట. అలాగే మార్నింగ్ అసెంబ్లీలో కూడా మేము ఏం చేస్తాం అంటే ముందుగానే ఒక టాపిక్ ఇస్తాం. పలానా ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒలింపిక్స్ మీ గురించి ఏం తెలుసో మీరు అందరూ రెడీగా ఉండండి. ఎవరిని పిలుస్తామో ఎవరికి తెలియదు. ఆలోపిస్తాడు ప్రిన్సిపల్ సార్ ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే పలానా 8th class సురేష్ నువ్వు వచ్చి ఒలింపిక్స్ గురించి చెప్పు అంటారు అనమాట. కాబట్టి అక్కడ ఆ 900 మంది పిల్లల్లోంచి ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ముందు అనర్గళంగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అనమాట. ఇలా ముఖ్యంగా గేమ్స్ ద్వారా విపరీతమైన గేమ్స్ జరుగుతాయి హార్వెస్ట్లో. కరాటే జరుగుతుంది, ఆర్చరీ జరుగుతుంది, స్కేటింగ్ జరుగుతుంది, డ్యాన్స్ ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒకసారి ఓడిపోయినప్పుడు ఏ విధంగా నెగ్గాలి, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వస్తుంది. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఎప్పుడైతే వచ్చిందో పిల్లవాడు తెలియకుండానే నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ కూడా అంటే మీరన్న కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎన్ని భాగాలు. ఎప్పుడైతే వాడు నలుగురిని నడిపించడం, ఒక టీంని కెప్టెన్గా ఉండి టీంని నడిపిస్తున్నాడో వాడికి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినప్పుడు నలుగురు మధ్యలోనూ వాడు మాట్లాడడం వస్తుంది. నలుగురు మధ్యలోనూ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నప్పుడే అన్ని విషయాల్లోనూ ఏదైనా ఇప్పుడు మీరు చూస్తారు ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు పిల్లలు స్ట్రెస్ మేనేజ్మెంట్ చిన్నతనం నుంచి మనం నేర్పిస్తేనే వస్తుందండి. ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ప్రెషర్ ఐఐటి అని నీట్ అని ఎన్నో ఎగ్జామ్స్ సార్. పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. మా కుర్రవాడు ఇలాగ ఐఐటి రావాలి, నీట్ కొట్టాలి అన్నట్టు. ఎప్పుడైతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడు చిన్నతనం నుంచి వాడికి లేదో, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లేవో, ప్రెషర్ తట్టుకునే ఆ సిచ్యువేషన్ లేదో, వాడు ఏంటంటే ఒకేసారి డేలా పడిపోయి సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మేము చూసి చిన్నతనం నుంచి మీరు ఎప్పుడు ఏదైతే అన్నారో లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీద మేము కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళ గారి. సార్ ఇప్పుడు ప్రతి స్కూల్లో అడిగే ప్రశ్నే, ప్రతి పిల్లవాడికి తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నీ బాగున్నాయి. ప్రాక్టికల్గా హార్వెస్ట్ అంటే కమ్యూనికేషన్, ప్రాక్టికల్ లైఫ్, చంద్రయాన్ 2 మీరు చేశారు, G20 కూడా చేశారు, కంగ్రాచులేషన్. బట్ ఈరోజు సమాజంలో ఆడవాళ్ళపైన జరుగుతున్న అకృత్యాలు, విద్యార్థులపైన యాసిడ్ దాడులు,
సో వీటన్నిటిపైన ఇప్పటి నుంచి హార్వెస్ట్ ఏ రకమైన జాగ్రత్త భద్రత తీసుకుంటుంది, ఏ రకమైన మదర్ యొక్క ప్రేమను ఎలా కల్పించాలి, ఆడదాని విలువ ఎలా చూపించాలి, ఏ రకంగా మీరు తీసుకుంటారు ఏం చెప్తారు సార్? సార్ మంచి క్వశ్చన్ సార్. నిజంగానే అంటే సోషల్ స్టడీస్ యొక్క వాల్యూ ఎప్పుడైతే తగ్గిపోయిందని స్కూల్స్లో ఈ మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ఆ యొక్క అంటే అందరు స్త్రీని గౌరవించాలి, లేదంటే తల్లిని గౌరవించాలి, పెద్దని గౌరవించాలి, ఇలాంటి మోరల్ వాల్యూస్ లేకుండా పోతున్నాయి సార్ నిజంగా స్కూల్స్లో. కాబట్టి మేము ఇందాక నేను కూడా చెప్పింది అదే, చిన్నతనం నుంచి ఇవన్నీ నేర్పించాలి సార్. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలి, నలుగురిలో ఏ విధంగా ఉంచాలి, ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి. అందువల్లే మేము ప్రతి ఇయర్ కూడా మేము టూర్స్ తీసుకెళ్తాం సార్ పిల్లలు. మేము లాస్ట్ ఇయర్ జగదల్పూర్ తీసుకెళ్ళామండి, ఒకసారి అరకు తీసుకెళ్ళాం, ఒకసారి మేము అమరావతి, ఇప్పుడు ఏదైతే మన క్యాపిటల్ రీజన్ ఉందో అమరావతి ఏరియా కూడా మేము బస్సులు పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది అనమాట. తీసుకెళ్తున్నప్పుడు ఏంటంటే 4 ఏరియాలు వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇది చేస్తూ పిల్లల్ని ఒకరికొకరు సాయం చేసుకోవడం. ఈ టూర్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే పెద్ద పిల్లలు చిన్నపిల్లలకి సపోజ్ ఒక భోజనం పెట్టాలి, ఒక 200 మెంబర్స్ ఉంటారు, అందరికి ఒకేసారి భోజనం పెట్టకుండా పెద్ద పిల్లల్ని చిన్నపిల్లలు ముందు భోజనం తినాలి, తర్వాత పెద్ద పిల్లలు తినాలి. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనం చూస్తే భోజనం పెట్టడం పెద్ద ప్రయాణం లేదు, కానీ కంపల్సరీ పిల్లలు ఏంటంటే ఒక పెద్దవాడు కదా, నేను ఆ చిన్నవాడికి సాయం చేయాలి, ముందు ఆ చిన్నపిల్లలు తినాలి, తర్వాత మనం తినాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మేము ఏం చేస్తామంటే పెద్ద పిల్లలందరినీ కూడా లీడర్స్ కింద క్రియేట్ చేస్తాం, వాళ్ళే కార్యక్రమం నడిపించుకోవాలన్నమాట. ఎవ్రీ ఇయర్ పేరెంట్ హబ్ అని మేము పెడతాం సార్. పేరెంట్ హబ్ అంటే పేరెంట్స్ అందరూ వస్తారు, సమకాలీన సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆ రోజు ఏంటంటే మీలాంటి పెద్దలు ఏమైనా ఒక సైకాలజిస్ట్నో లేకపోతే ఒక డాక్టర్నో లేదా ఒక లైఫ్లో మంచి పర్సనాలిటీని ఏమైనా తీసుకొచ్చి పేరెంట్స్కి అందరికి కూడా ఆ రోజు మేము కార్యక్రమం చేస్తాం సార్. సైకలాజికల్గా అసలు పేరెంటింగ్ అంటే ఏంటి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, పిల్లలతో మనం ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ కూడా మొబైల్ ఎడిక్ట్ అయిపోతున్నారు సార్, అందరూ మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులుగా మనం ఆ మొబైల్ ఎడిక్షన్ ఏ విధంగా తగ్గించాలి, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాం సార్. చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మనం ఉండాలి, ముఖ్యంగా స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి అనే విషయాలన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం. కానీ నిజంగా మీరు చెప్తున్నట్టు సమాజంలో ఇది కొంచెం లోపిస్తూ ఉందండి. ఎందుకంటే సోషల్ స్టడీస్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో ఇవన్నీ సమాజంలో రావడం జరుగుతుంది సార్. సార్ ఈరోజు గతంలో శ్రద్ధాంజలి బోర్డు కనబడితే ఆ చనిపోయిన వ్యక్తి 60-70 అని క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు శ్రద్ధాంజలి బోర్డు 10 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్. ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద మీ పిల్లలకి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు సార్? అదే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇవన్నీ ఎడ్యుకేషన్లో భాగం సార్. ఇవన్నీ మనం ప్రతిదీ నేర్పించాలి. యాజ్ ఏ స్కూల్ అంటే ఇది ఏదో మనం వాళ్ళ ఫీజులు కడుతున్నారు, మన పిల్లల్ని 10th క్లాస్లో 10కి 10 లేదంటే 500-590 ఇచ్చి పంపించేస్తున్నాం సరిపోతుంది, మన బాధ్యత అయిపోతుంది అనుకుంటే స్కూల్ పెట్టడం అనవసరం సార్. స్కూల్ అంటేనే వాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనం చేయాలి, చేసి తీరాలి, అదే స్కూల్ యొక్క బాధ్యత. కాబట్టి వాడు చిన్నతనం నుంచి ఏ విధంగా ఎదుగుతున్నాడు, మిగతా పీర్ గ్రూప్ తోడు వాడు ఎలా ఉంటున్నాడు మీకు కూడా చెప్తానండి. మా హార్వెస్ట్లో మేము ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రతి ఇయర్ సంవత్సరానికి 2 సార్లు మా టీచర్స్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపిస్తాం సార్. ఇంటికి పంపిస్తాం. ఇంటికి ఏ విధంగా పంపిస్తాం అంటే వాళ్ళు వెళ్తారు, వెళ్ళి సార్ ఫలానా 6th క్లాస్ సురేష్ లేదా నరేష్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాడు ఇంటి దగ్గర, మిమ్మల్ని ఏమైనా గౌరవిస్తుంటాడా, లేదంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నాడు గౌరవిస్తుంటాడా, ఎలా ఉంటాడు, అసలు ఎడ్యుకేషన్ పక్కన పెట్టి బిహేవియర్ ఎలా ఉంటాడు, మా స్కూల్లో ఎలా ఉంటున్నాడు, మీరు ఇంకేం మా స్కూల్ నుంచి ఏం ఆశిస్తున్నారు, తను మనం ఏ విధంగా మార్చాలనే ఉద్దేశంతో మా టీచర్స్ వెళ్తారు సార్. ఇంటికి వెళ్ళినప్పుడు వాడు రాసిన ప్రతిదీ మేము వాళ్ళు నోట్ చేసుకుని వస్తారు. ఆల్రెడీ మేము ఏం చేస్తాం అంటే ప్రతి స్టూడెంట్ గురించి మేము ఏం చేస్తాం కేస్ స్టడీ రాస్తాం సార్. వాడు ఎలా ఉంటాడు క్లాస్లో, మిగతా పిల్లలతో ఎలా ఉంటున్నాడు, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పగలుగుతున్నాడా, లేదంటే డైలీ తనకి ఇచ్చిన వర్క్స్ చేయగలుగుతున్నాడా, లేకపోతే నెగ్లిజెన్స్ చేస్తున్నాడా, ఇవన్నీ మేము మానిటర్ చేస్తూ ఉంటాం సార్. మానిటర్ చేస్తున్నప్పుడు మీరు అడిగినట్టుగా ఎన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తున్నాయో, ఫ్యూచర్లో ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము ఈ రోజు పిఠాపురంలో సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేయగలుగుతున్నాం సార్. ఓకే సార్, మరి మీ పేరెంట్స్ కోసం, మీ విద్యార్థుల కోసం సత్యానంద రెడ్డి గారు ఇస్తున్న సమాజంకి ఉపయోగించే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇన్ని కాంపిటేటివ్ ఇన్ని స్కూల్స్ ఉండగా పేరెంట్ హార్వెస్ట్ని సెలెక్ట్ చేసుకుని మా దగ్గర పిలవడం పంపించారంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు సార్. ఆ బాధ్యతను మేము కంపల్సరీగా నెరవేరుస్తాం. ఎందుకంటే హార్వెస్ట్ ఆ పేర్లోనే ఉంది సార్. మీరు మీ కుర్రవాడిని మాకు ఇచ్చినట్లయితే మేము
ఒక మంచి ఫలం. హార్వెస్ట్ అంటేనే సమృద్ధి అయిన పంట. అటువంటి పంటను అంటే వాళ్ళు మాకు సీడ్ ఇస్తున్నారు. ఇఫ్ యూ గివ్ ఏ సీడ్ యూ విల్ గివ్ ఏ ఫ్రూట్. ఇదే నా హార్వెస్ట్ అంటే. కాబట్టి ఒక చిన్న సీడ్ని మీరు మా చేతిలో పెట్టారు కాబట్టి దాన్ని మంచి వృక్షంగా చేసి ఫలవంతమైన పంటను మీ చేతిలో పెట్టాలి. కాబట్టి అటువంటి పంటను ఇవ్వడానికి మేము ఎన్నో కృషి చేస్తుంటాం. మీరు చూసినట్లయితే మేము సాయంకాలం 6, 7, 8 కూడా ఎక్కడ కూర్చుంటాం సార్. నెక్స్ట్ ఇది ఏం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి, అబాకస్ స్టార్ట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అని ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం సార్. కాబట్టి నేను మీరు అడిగినట్టుగా పేరెంట్స్కి ఏంటంటే మీరు మా మీద నమ్మకంతో మీ పిల్లలు మాకు ఇచ్చారు కాబట్టి భవిష్యత్తుకి అవసరమైన ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్ది మీ చేతులకు మేము అప్పచెప్తామని మరొకసారి పేరెంట్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చిన సాగర్ గారికి కూడా 7 న్యూస్ ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన సాగర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఆయన మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే మాకు షీట్ని ఇవ్వండి, దాన్ని వృక్షాన్ని చేసి ఆ పళ్ళును మీకు ఇస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిసారి పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి తన బిహేవియర్ ఎలా ఉంటుందో మేము పేరెంట్స్ ఇంటరాక్ట్ అవుతామని చెప్తున్నాం. హార్వెస్ట్లోనే ఉంది ఒక చక్కటి ప్రపంచాన్ని పరిచయం చేయాలన్నమాట. ఆ మాట సార్థకం చేసుకోవడానికి సత్యానంద రెడ్డి గారు వాళ్ళ బృందం కృషి చేస్తున్న విధానం హర్షణీయం. సో ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం. మరో గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.